రెండవ మాటను ధ్యానించుకుందాం. చదువుబడిన వాక్య భాగం మీకు గుర్తుందని, మీరు ఫాలో అవుతున్నారని నేను నమ్ముతున్నాను. లూకాసు సువార్త 23 వచనం. చాలా చిరపరిచితమైన భాగాలు ఇవన్నీ కూడా మనకి. కానీ మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచించడం మొదలెట్టినప్పుడే మనం అందులో ఉన్నటువంటి విషయాల్ని గ్రహించడానికి వీలవుతుంది. అయితే మళ్ళీ నేను చెప్తున్నాను, వీటిని మీరు నోట్స్లో రాసుకోవడం మానేసి హృదయంలో రాసుకోవడం మొదలెట్టండి. అప్పుడే మీరు వీటిని పాటించడానికి వీలవుతుంది. పాటించని పఠన అది పనికి మాలింది. అంటే అది ఏమీ ఒక ఫ్రూట్ని ప్రొడ్యూస్ చేయదు, నిష్ఫలమైంది. అందుకని పాటించే విధంగానే మనం పఠించాలి, పాటించడం కోసమే మనం పఠించాలి. సో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ పారాయణం ఎప్పుడు కూడా అది పాటించడంతో ముగించబడాలి. ఈ రెండవ మాటను మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని, ఈ మాటలో అర్థాన్ని పక్కన పెట్టేసి ఆ పరదేశం మీద పట్టుకొని వేలాడారు చాలామంది. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పరదేశులు, పరలోకాలు, తేడాలు ఆ వగేరలన్నీ తెలుస్తాయి. వాటి గురించి మనం అంత అంటే సమయం వెచ్చించక్కర్లేదు, బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు. ఈ వాక్యాన్ని మనం చూస్తే మనకి ఇట్స్ అ వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్ అండ్ సాల్వేషన్. ప్రపంచంలో ఏ మతంలో కూడా మోక్షం గురించినటువంటి ప్రబోధాలు ఉన్నాయి, కానీ ఇంత ఖచ్చితమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి, నిశ్చయతతో కూడినటువంటి మాట మనకి వేరే మతాల్లో కనపడదు. ఈరోజుకి ఇస్లాంలో మీరు వెళ్ళి అడిగితే మీరు ఖచ్చితంగా పరలోకంకి వెళ్తారంటే వాళ్ళ దగ్గర ఖచ్చితమైన జవాబు ఉండదు. వాళ్ళ యొక్క మత గ్రంథం ప్రబోధించిన విషయాలన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా పరలోకంకి వెళ్తారా అని అంటే, నేను ఒక హైందవ పూజారిని అడిగాను, మీరేం చేస్తుంటారంటే, నేను మోక్షం గురించి ప్రబోధిస్తానన్నాడు. మీరు ఇప్పుడు ఈ క్షణం మోక్షానికి వెళ్తారా అని నేను ఆయన అడిగితే ఆయన కోపం వచ్చింది. ఆయన నాకు వెళ్తాను అని చెప్పకుండా, ఏమో నాకు తెలియదు అని చెప్పకుండా, వెళ్ళను అని కూడా చెప్పకుండా, ఎవడు పర్ఫెక్ట్ అన్నాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఒక పర్ఫెక్ట్ మ్యాన్, ఇద్దరు ఇంపర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఒక పర్ఫెక్ట్ మ్యాన్, తప్పు పట్టచాలని, పాపం అంటుకొని, తలంపుల్లో సైతం పాపం లేనటువంటి వాడు ఇరువురు కరుడుగట్టినటువంటి నేరస్తుల మధ్యలో సిలువ వేయబడ్డాడు. దట్స్ ద పారాడాక్స్. అదే వైవిధ్యం. లేఖనాల్లో చెప్పబడినట్టుగానే, ముందుగానే యెషయా చెప్పినట్టుగా, ఆయన అతిక్రమంలో ఒకటిగా ఎంచబడతాడని. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా పాపుల మధ్య నివాసం చేశాడు, స్నేహం చేశాడు. అసలు ఆయన సిలువ వేయబడిన విధానం చూసినప్పుడే, ఆయన ఈ లోకంలో పాపుల మధ్య నివసించినప్పుడే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ద హార్ట్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఈజ్ ఐడెంటిఫికేషన్. అసలు ఈ లోకానికి వచ్చి నరావతారంలో అంతా కూడా ఆయన చేసింది ఏంటంటే, మనలో ఒకడైపోయాడు. మనం యోహాను సువార్త 1:14 మన మధ్య నివసించెను అని చదివేటప్పుడు ఆయన పాపుల మధ్య నివసించెను అని చదువుకోవాలి. ఎందుకంటే ఆయన తప్ప ఎవడు పుణ్యాత్ముడు లేడు. పాపుల్ని రక్షించడం కోసం ఒక పరమ పరిశుద్ధుడు పాపుల స్థాయికి దిగిపోవడం, పాపులతో మమేకమైపోవడం. కుష్ఠరోగుల మధ్య ఒక ఆరోగ్యవంతుడు వెళ్ళి జీవిస్తే ఏమవుతాడు? వెనకటికి ఒక మిషనరీ ఉండేవాడు చాలా కాలం క్రితం. ఆయన కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి దేవుడు పిలుచుకుంటే వెళ్ళాడు. వాళ్ళ మధ్య సేవ చేస్తూ వాళ్ళకు ఒక సంఘం కట్టి ప్రతి ఆదివారం చర్చిలో వాళ్ళకి బోధించేవాడు. ప్రతి ఆదివారం ఆయన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలిచేవాడు వాళ్ళని.
ఒక రోజున చాలా కాలం వాళ్ళకి సేవ చేశాక ఆయన ఉదయాన్నే కాఫీ కట్టెలు పెట్టుకొని కాఫీ తాగుదాము, ఇంకా లోపలికి వెళ్ళకముందు, ప్రసంగం ఇవ్వకముందు, చర్చ ఆరాధన స్టార్ట్ చేయకముందని గబగబా కాఫీ కలుపుకుంటుంటే ఆ వేడి వేడి వాటరు ఆయన పాదాల మీద పడిపోయింది. అయ్యో పాదాల మీద పడిపోయిందని నేను గాబరాగా చూశాడు, కానీ ఆయనకి నొప్పి వేయట్లేదు. ఆ రోజు అర్థమైంది ఆయనకి తనకు కూడా కుష్టి వచ్చిందని. ఆ రోజు ఆయన మైక్ ముందుకు వచ్చి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనలేదు, మై ఫెలో లెపర్స్ అన్నాడు. ఎంత కష్టంగా ఉంటుంది ఇది. మిషనరీలు అలా సేవ ఎందుకు చేయగలిగారంటే యేసుక్రీస్తు వారు ఎలా మమేకమయ్యారో అలా వాళ్ళు మమేకమయ్యారు. కొన్నిసార్లు కొండ చేతుల మధ్యలోకి వెళ్తే వాళ్ళు చాలా బాగా ఆదరిస్తారు మనల్ని సువార్త చెప్పకముందు, కానీ మీకు సరిగి ఉడికిన బియ్యం పెట్టి దాంట్లోకి చీమల పచ్చడి ఇస్తారు. ఈరోజు లగ్జరీకి అలవాటు పడిపోయాం. యేసుక్రీస్తు వారి మాటని ధ్యానించక ముందు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన 2 దొంగల మధ్యలో ఆయన ఒక దొంగగా ఎంచబడ్డాడు. 2 నేరస్తుల మధ్యలో ఒక నేరస్తుడిగా ఎంచబడ్డాడు. 2 అక్రమార్కుల మధ్యలో ఒక అక్రమార్కుడిగా ఎంచబడ్డాడు. దో హీ వాజ్ నాట్, ఆయన కాకపోయినప్పటికీ కూడా. చాలాసార్లు మనం పరువు కోసం, ప్రతిష్ఠ కోసం పాకులాడిపోతూ ఉంటాం. అది ఉందో లేదో తర్వాత సంగతి, కానీ దానికోసం పాకులాడిపోతాం మనం. ఆ పాకులాడే వాళ్ళ కోసం ఈరోజు వర్తమానం. ఎప్పుడైనా మీ వీధిలో పరువు లేని వాళ్ళని ఎప్పుడైనా మంచిగా పలకరించారా? మీ వీధిలో ఒక తాగుబోతు మధ్యలో ఎప్పుడైనా వాడిని భుజం మీద చేసుకొని వాడి ఇంటి దాకా వదిలిపెట్టారా? కనీసం వాడు రోడ్డు మీద పడి ఉంటే వాళ్ళ అబ్బాయికి పిలిచి, అయ్యా మీ నాన్న అక్కడ పడిపోయి ఉన్నాడని చెప్పారు ఎప్పుడైనా? ఆయన పాపులతోనూ, మద్యపానులతోనూ, సుంకరులతోనూ సహపంక్తి భోజనం చేశాడు. ఒకే బంతిలో కూర్చొని భోజనం చేశాడు. లుక్ ఎట్ దట్ ఐడెంటిటీ, దట్ యాక్ట్ ఆఫ్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిఫికేషన్ని మనం అసలు ఊహించలేము. మనకంటే చిన్న వాళ్ళతోటి మనం కొన్నిసార్లు వాళ్ళలాగా మారిపోవడానికి ఇష్టపడం. ఎంతమంది టీచర్లు ఉన్నారు ఇక్కడ? మీ స్టూడెంట్స్తో మమేకం అవుతారు మీరు. చాలాసార్లు టీచర్లు ఏదన్నా పిల్లలు తప్పు చేస్తే అందరి ముందు వేరే వాళ్ళ చేత చెంపదెబ్బ కొట్టిస్తారు. చాలా చాలా తప్పుడు పని అది. చేతి మీద కొట్టండి, వెనక బటక్స్ మీద కొట్టండి, పిక్కల మీద కొట్టండి, కానీ చెంప మీద ఎప్పుడు కొట్టకండి పిల్లవాడిని. వాడు అహం దెబ్బతింటుంది. ఒకసారి మీ ఆయన్ని అడిగి చూడండి కొట్టమని, మీకు తెలిసిపోతుంది. లేక మీ ఆవిడని అడిగి చూడండి, ఇంకా తెలుస్తుంది బాగా, చెంప మీద కొడితే ఎలా ఉంటుందో. ఐడెంటిఫికేషన్. మనకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళతోటి మనం ఐడెంటిఫై అవ్వడం, ఇది చాలా ప్రాముఖ్యం. సిలువ వేయబడిన క్రీస్తు నేర్పించే పాఠం ఇది. సిలువలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. మనం అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి విశ్లేషణ చేస్తే యేసుక్రీస్తు వారు ఎంత అధికారంతో మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది అక్కడ. నాట్ లెస్ దాన్ అ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ కెన్ స్పీక్ లైక్ దట్. ఒక లోక రక్షకుడు తప్ప మరెవ్వడు ఇంకా అలా మాట్లాడడానికి వీల్లేదు. మీరు చాలాసార్లు ఆమెన్ అనే మాట వాడతారు కదా. ఇక్కడ యేసుప్రభు వారు ఆమెన్ అనే మాట వాడారు. ఆయన అరమాయిక్లో మాట్లాడారు. వాళ్ళ వాడుక భాష అరమాయి. అమీన్ అమీన్ అన్నాడు ఆయన. అమీన్ అమీన్ ఐ టెల్ యూ దట్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. అమీన్ అమీన్ అంటే అర్థం ఏంటంటే, నిశ్చయంగా చెప్తున్నాను, ఇది ఖచ్చితం, ఇందులో పొల్లైనా పోదు. మీరు ప్రార్థన చేసిన తర్వాత ఊరికే అనేస్తారు కదా ఆమీన్ అని. దాని అర్థం ఏంటంటే, నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మడం అన్నమాట. ఖరాఖండిగా చెప్తాడు ఆయన. మీరు ఏ అవతార పురుషుడు నన్ను అడిగి చూడండి, ఇంత ఖరాఖండిగా చెప్తాడేమో.
ఏ ప్రవక్తను అడిగి చూడండి ఇంత కరాఖండిగా చెప్తాడేమో. మొహమ్మద్ గారిని అడిగిందట వాళ్ళ కూతురు ఫాతిమా, నాన్న నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను, నేను చాలా నిష్ఠగా బతుకుతున్నాను, కానీ నేను చనిపోతే అల్లా సన్నిధికి వెళ్తానా? నాకు ఈ శంఖ పట్టుకుంది, నాకు కొంచెం జవాబు చెప్పు నాన్న. ఆమెకు రిప్లై వచ్చింది, ఒక యథార్థమైన రిప్లై. అమ్మా, నాకే లేదు ఆ నిశ్చయత, నీకేం చెప్పను. మన పని ఆయన్ని సేవించడమే, ఆయనకి విధేయత చూపించడమే. తత్తిమాదంతా ఇన్షా అల్లా. కానీ ఈయనేమంటున్నాడు? గ్యారంటీ. అంతకుముందు వస్తువులు కొంటే గ్యారంటీ కార్డులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తువులు కొంటే వారంటీ కార్డులు ఇస్తున్నారు. ఈయన వారంటీ ఇవ్వట్లా, గ్యారంటీ ఇస్తున్నాడు. ఎందుకంటే రక్షించడానికి సమర్థుడు. ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగదు. ఆకాశం కింద మరి ఏ నామం లేదు. నామం అన్నప్పుడు బై ద వే మీరు సౌండ్ అనుకుంటారేమో, సౌండ్ కాదు. ఊరికే ఓ చెట్టు కింద కూర్చొని ఓ జపమాలు పట్టుకొని యేసు 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 అంటుంటే రక్షించబడవు. నామం అంటే బైబిల్లో వ్యక్తిత్వం, క్యారెక్టర్. యేసు అనే వ్యక్తిని ఎవరైతే ఎరుగుతారో వారికే రక్షణ దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. అందుకని ఆయన గెత్సెమనీలో ప్రార్థన చేసినప్పుడు నీ అద్వితీయ కుమారుని ఎరుగుటయే నిత్య జీవము అని ప్రార్థన చేశాడు. ఇట్ ఈజ్ అ పర్సనల్ ఇంటిమసీ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో ఒక సాన్నిహిత్యమైన సంబంధం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే పరలోక రాజ్యం. ఇక్కడ ఆయన్ని మనం ఎరగడానికి మనకి ఛాన్స్. ఇక్కడ మనం ఆయనతో అంటి ముట్టినట్టుగా ఉన్నాం అనుకోండి, అక్కడ ఆయన కూడా మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఇక్కడ చాలామంది మైక్లో సాక్ష్యాలు చెప్పేవాళ్ళకి ఆయన అక్కడ సాక్ష్యం చెప్పడం. ఐఎమ్ సారీ. చాలామంది మైక్లో సాక్ష్యాలు చెప్తుంటారు కదా, ఇక్కడ వాళ్ళకి అక్కడ యేసుప్రభు వాళ్ళని గుర్తుపట్టాడు. అందరినీ కాదు, చాలామందిని. జాగ్రత్త. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి దిస్ అష్యూరెన్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన సేవియర్ కాకపోతే ఆ అష్యూరెన్స్ కుదరదు. చాలామందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది, నేను నిజంగా రక్షింపబడ్డానా? కొంతమంది 2 సార్లు బాప్తిస్మం తీసుకుంటారు. నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు కౌన్సిలింగ్కి రాత్రి 11ంటికి. ఏంటంటే అబ్బాయి అప్పటికే 11 సార్లు బాప్తిస్మం తీసుకున్నాడు. ఎందుకంటే లోపల ఎక్కడో శంఖ, అనుమానం. మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, ఈ బాప్తిస్మం అంటే ఈ ఫోబియా, బ్యాప్టిజోఫోబియా ఉంటుంది కొంతమందికి. ఈ బ్యాప్టిజోఫోబియా ఉన్న వాళ్ళకి చెప్పాలనుకుంటుంది నేను ఏంటంటే, దొంగకు బాప్తిస్మం ఇవ్వలా, కానీ ఆయన ప్రభుతో ఉన్నాడు. బాప్తిస్మం భూలోకం కోసం, పరలోకం కోసం కాదు, రక్షణ పరలోకం కోసం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. రక్షణ మీకుంటే ఆ రక్షణ ఉంది అని చెప్పడం ఈ లోకానికి మన బాధ్యత. అందుకని ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా బాప్తిస్మం తీసుకుంటున్నాం మనం. యేసులోకి వచ్చిన వాళ్ళకి అష్యూరెన్స్ ఉంటుంది. నాకు ఎలా తెలుసు నా పాపాలు క్షమించబడ్డాయని? ఎలా తెలుసు నాకు నా పాపాలు క్షమించబడ్డాయని? నేను ఆయన్ని అడిగాను, ఆయన క్షమించాను అన్నాడు, అంతే. ఒక సత్యవంతుడు ఒక మాట చెప్తే అది సత్యం. యేసు చెప్పాడు, నేనే సత్యం. ఆయన సత్యం మూర్తిభవించినవాడు. సినిమాల్లో సత్యమూర్తిగా ఉండడం ఈజీ, సన్ ఆఫ్ సత్యమూర్తిగా ఉండడం కూడా ఈజీ. ఆయన నిజంగా సత్యమూర్తి. అందుకని ఆయన ఒక మాట చెప్పాడు అనుకోండి, అది నిజం. మనం సిన్సియర్గా ఆయన దగ్గర ఒప్పుకోవాలి తప్ప ఆయన మాటను నమ్మాలి. హౌ డు యు నో దట్ యు ఆర్ సేవ్డ్? యు నో బై ఫెయిత్. ఫెయిత్ ఇన్ క్రైస్ట్. నువ్వు రక్షింపబడ్డావని నీకు ఎలా తెలుస్తుంది? విశ్వాసం వల్ల తెలుస్తుంది. క్రీస్తునందలి విశ్వాసం వల్ల తెలుస్తుంది.
A.W. టోజర్ అంటాడు, ఫెయిత్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుడి క్యారెక్టర్ ఏంటంటే మాట ఇచ్చాడంటే తప్పడం. సో మీ విశ్వాసం ఇందులో, ఆయన క్యారెక్టర్లో. అందుకనే ఇదొక మాట చెప్తే అంతే. వాట్ బైబిల్ సేస్ ఈజ్ గాడ్ సేస్, వాట్ గాడ్ సేస్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. బైబిల్ చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట అక్షరాల సత్యం, అంతే. ఆ రోజు చెప్తున్నాడు ఆయన, గ్రేట్ అష్యూరెన్స్, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. గ్రేట్ అష్యూరెన్స్. అంతేకాదు, యేసుక్రీస్తు వారు దగ్గర ఇంకొక గుణం ఏమిటంటే ఈ మాటలో మనకు కనపడినది, హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. వాడు దొంగ కదా, ఎన్ని నేరాలు చేసి వచ్చి ఉంటాడు. మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఇన్ని నేరాలు ఘోరాలు చేసినాడు, ఒక్క మాట అడిగితే క్షణంలో పరలోకంకి ప్రమోషనా అని లబుదిబ్బ కొట్టుకుంటాం మనం. కొన్నిసార్లు పరలోకంలో కొంతమంది చూసి రేపు మనకు కుళ్ళు వస్తుందేమో అని అనుమానం నాకు. నేను ఇంత బాగా జీవించి నేను పరలోకంకి వస్తే వాడు లాస్ట్ మినిట్లో మారుమనసు పొంది పరలోకంకి వచ్చాడే, ఆయనకి లాస్ట్ మినిట్ ఫస్ట్ మినిట్ ఏముండదు. హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్ వెన్ ఎవర్ యూ కమ్ టు హిస్ ప్రెసెన్స్. అదే హెబ్రీ పత్రికలో రాయబడింది, సమయోచితమైన సహాయం కోసం ఆయన కృపాసింహాసనం దగ్గరికి మనం ఎప్పుడైనా పరిగెట్టచ్చు. ఆలస్యం అవడం కంటే, అస్సలు పరిగెట్టకపోవడం కంటే ఎప్పుడైనా ఆయన దగ్గరికి పరిగెట్టడం బెటర్. అందుకే నేనేమన్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ ప్రభు గొప్పతనం ఏంటంటే మనల్ని మనగా అంగీకరిస్తాడు ఆయన, నిన్నుగా ప్రేమిస్తాడు ఆయన. ఆ దొంగ నేరాలన్నింటినీ కూడా ఒక్క మాటలో కొట్టేశాడు, ఒక్క మాటలో కొట్టేశాడు. మీకు మార్టిన్ లూథర్ చరిత్ర మీరు చదివింటే ఈ సన్నివేశం మీకు గుర్తుండి ఉంటుంది. మార్టిన్ లూథర్ మారుమనసు పొందిన తర్వాత ఆయన రోమాపత్రిక చదువుతున్నప్పుడు, ఆయన వెలిగింపబడిన తర్వాత ఆ మహా రోమా సామ్రాజ్యం, ఆ పోప్ యొక్క ఆధిపత్యం, వాటిని ఎదిరించినప్పుడు ఆ ఎదిరించేటువంటి ప్రక్రియలో అపవాది ఆయన్ను కుంగదీయడానికి ప్రయత్నం చేశాడు శతవిధాల. అఫ్కోర్స్ వాడు విఫలమయ్యాడు. ఆ ప్రయత్నంలో ఒక రోజున మార్టిన్ లూథర్కి ఒక దృశ్యం కనపడింది, దర్శనం లాంటిది. అపవాది కూడా దర్శనాలు ఇస్తాడనడానికి గుర్తిది. ఒక తెల్లటి గోడ పైన మార్టిన్ లూథర్ పాపాలన్నీ రాశాడు అపవాది. నువ్వు ఇది లూథర్, దిస్ ఈజ్ యూ. నువ్వా పోపుకి వ్యతిరేకంగా పోరాడేది? నువ్వేమన్నా చాలా గొప్పడు అనుకుంటున్నావా? నువ్వేదో చాలా సంస్కరణ చేస్తానంటున్నావే, అసలు నువ్వే ఇలాంటోడివి. మార్టిన్ లూథర్ తన దగ్గర ఉన్నటువంటి ఇంక్ పాట్ తీసుకెళ్ళి ఇసిరేస్తాడు దాని మీద. మార్టిన్ లూథర్ కనపడినటువంటి దృశ్యం ఏంటంటే, ఒక చెయ్యి వచ్చి ఎర్రటి దాంతో ఆ పాపాలన్నింటిని కొట్టివేయడం. మార్టిన్ లూథర్ ఒక మాట అంటాడు ఆ సందర్భంలో, యు మస్ట్ బీ డేర్ ఇనఫ్ టు థ్రో ద ఇంక్ పాట్ ఆన్ ద డెవిల్స్ ఫేస్ అంటాడు. సాతాను ముఖం మీదకి ఇంకు బుడ్డి విసిరేయగలిగినంత ధైర్యం నీకు ఉండాలంటాడు. ఎక్కడిది ఈ ధైర్యం మార్టిన్ లూథర్కి? సిలువే ధైర్యం. అంత కరుడుగట్టిన నేరస్తుడిని నువ్వు ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అడగలేదు ఆయన. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆయన ముందు నించున్నప్పుడు కూడా ఆయన అన్నీ అడగలేదు. డీటెయిల్స్ అడిగాడా? అడగలా. డీటెయిల్స్ అడిగేది మనుషులు, డీటెయిల్స్ సోషల్ మీడియాలో పెట్టేది మనుషులు. దేవుడు పెట్టాడు. నీది ఎంత రహస్య పాపమైనా, నీదెంత ఘోర పాపమైనా ఉన్న ఫలాన రా ఆయన దగ్గరికి, ఉన్న ఫలాన నిన్ను హక్కును చేర్చుకుంటాడు, నిన్నుగా అంగీకరిస్తాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ అట్ దట్ మూమెంట్ విత్ దట్ థీఫ్. ఆ
ఆ దొంగతో అదే జరిగింది ఆ రోజున. నిన్నుగా అంగీకరించేవాడే కదా నీకు కావాలి. చాలాసార్లు పక్కింటి వాళ్ళ ఫేస్ మనకుంటే బాగుంటుంది అనుకుంటాం, ఎదిరింటి హైట్ మనం ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ మనం మార్చుకోలేము. కొంతకాలానికి మనం ఎలా తయారవుతామంటే మనల్ని మనమే యాక్సెప్ట్ చేసుకోలేము. అద్దం ముందు నిలబడి మన ముక్కు మనకు వంకరగా కనపడుతుంది, మన పెదం మనకు సొట్టపోయినట్టు కనపడుతుంది, మన కళ్ళు మనకి లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తాయి, మన చర్మం మనకి తెల్లగా ఉండదు. కానీ దేవుడు ఎంత ప్రేమమేడంటే నువ్వు ఎలా ఉన్నా, నీ క్యారెక్టర్ ఎలాంటిదైనా నిన్ను అంగీకరిస్తాడు ఆయన. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిజ్ రెడీనెస్ టు యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. నిన్నుగా అంగీకరించడంలో ఆయనకున్నటువంటి ఆ గొప్ప మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. లెట్ మీ ఫినిష్ ఒక మాట చెప్పి. ఆయన ఏమంటాడంటే నిన్ను పరలోకానికి పంపిస్తాను అనలేదు ఆయన, నీ పాపాలు క్షమించబడ్డాయి అని కూడా అనలేదు ఆయన. ఆయన యేసుప్రభు వారు చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. సిలువ మీద చాలా తక్కువ మాట్లాడారు, ఇంకా ఈ భూమి మీద ఉన్నప్పుడే చాలా తక్కువ మాట్లాడారు. ఆ మాటలో ఎంతో వెయిట్ ఉంటుంది, బరువైన మాటలు ఉంటాయి. ఎంత క్లుప్తంగా ఉంటుందో అంత బరువుగా ఉంటుంది ఆ మాట. అన్నీ కలిపి ఒక మాటలో మాట్లాడేశాడు ఆయన. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి, అందులో ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. ఎప్పుడు రక్షిస్తావు? వాడేం అడిగాడు? నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు రక్షించు అన్నాడు. బహుశా వాడికి యేసుప్రభు వారి టీచింగ్ అంది ఉంటుంది. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని వాడికి తెలిసి ఉంటుంది. ఆ దొంగకి ఎప్పటి నుంచో దెబ్బలు పడతా ఉన్నాయి. ఒక కొబ్బరికాయను పగలు కొట్టాలంటే 2-3 సార్లు కొట్టాలి, 4-5 సార్లు కొట్టాలి, తర్వాత పగులుతుంది అది. అలాగే ఒక పాపి హృదయం కూడా ఎప్పటి నుంచో వాడిలో పనిచేస్తూ ఉన్నాయి అనే మాటలు. అందుకే వాడికి యేసుప్రభు వారి బోధ తెలుసు. నువ్వు తిరిగి వస్తావే నీ రాజ్యంతో, అప్పుడు నన్ను రక్షించాలని అడిగాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ ఆయన అన్నాడు అప్పుడు కాదు, నేడే, రైట్ నౌ. ఇమీడియట్ సాల్వేషన్ ఈజ్ ఇమీడియట్. నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చిన రోజే నీకు సాల్వేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన చెప్పిన మాటల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నాతో కూడా ఉంటావు. ఎంత ఆదరణ అది. వాట్ ఈజ్ హెవెన్? హెవెన్ ఎందుకు అంత గొప్ప విషయం? నేను ఆ డిబేట్లోకి వెళ్ళట్లేదు, ప్యారడైజ్ వేరా పరలోకం వేరా, నేను ఆ డిబేట్లోకి నేను వెళ్ళట్లేదు. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, a believer when he dies he'll be with Christ. Fellowship with Christ. క్రైస్తవుడు మరణాన్ని ఎందుకు ఆహ్వానించగలడు? క్రైస్తవుడు మరణాన్ని ఎందుకు సంతోషంగా ఎదుర్కోగలడు? ఇందుకే. ఇక్కడ లేని సహవాసం మరణం తర్వాత వెంటనే దొరుకుతుంది నాకు. ఐ విల్ బి విత్ క్రైస్ట్. ఆ విత్ క్రైస్ట్ లేకపోతే మరణం చాలా భయంకరమైంది. మరణం చాలా భయంకరమైంది. బహుశా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు చుట్టూ మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, కానీ ఒంటరితనం లోపల అనుభవిస్తూ ఉంటాం. చుట్టూ మనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు, కానీ లోపల ఒంటరితనం అనుభవిస్తూ ఉంటాం. కానీ పరలోకంలో అలా కాదు, ఆయనతో నువ్వు ఉంటావు. హెవెన్ ఈజ్ నథింగ్ బట్ అ ప్లేస్ వేర్ యూ లివ్ విత్ గాడ్ ఫర్ ఎవర్. హెల్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ ఫీల్ ద యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్. నరకం అంటే దేవుణ్ణి మీరు ఫీల్ అవ్వలేరు. దేవుడు గైర్హాజరు అవుతాడు నరకంలో, కానీ పరలోకంలో ఆయన ఎప్పుడూ హాజరు. ఆయన ఎప్పుడు అనుభవిస్తాం మనం. బహుశా మీరు చర్చికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు, దీనికి 1000 రెట్లు అద్భుతంగా ఫీల్ అవుతారు అక్కడ. అంటే ఈ ఫీలింగ్ మీకు మెట్లు దిగి వెళ్ళిపోయిన తర్వాత పోతుంది. రేపు ఉండదు మీకు ఈ ఫీలింగ్, మహాశుక్రవారం ఫీలింగ్. బట్ హెవెన్లో అలా కాదు. హెవెన్ అందుకే బోర్ కొట్టదు. ఆయన్ని ప్రతిరోజు కొత్తగా చూస్తాను, ఆయన నన్ను ప్రతిరోజు కొత్తగా పలకరిస్తాడు. అందుకే పరలోకం ఎప్పటికీ బోర్ కొట్టదు. సో ఇక్కడ ఎవరికైనా పరలోకం గురించి ఏమైనా అనుమానాలు ఉంటే పోగొట్టుకోవాలి ఈ రోజున. యేసు ప్రభుతో మీకు ఆ సంబంధం ఏర్పడితే డ్యామ్ ష్యూర్ యూ విల్ బి దేర్. ఆయన ఇక్కడ దొరికాడా నీకు, అక్కడ వద్దన్నా నీతోటే ఉంటాడు. ఆయన ఇక్కడ పోగొట్టుకున్నావా నువ్వు, అక్కడ కావాలనుకున్నా ఆయన నీకు దొరకడు. ఇదే సీక్రెట్.
ఈ లోకం చాలా అశాశ్వతమైంది, కానీ క్రీస్తుని గురించి నువ్వు తీసుకునే నిర్ణయం చాలా శాశ్వతమైంది. ఈ అశాశ్వత లోకంలో క్రీస్తుని నువ్వు వద్దంటే అక్కడ నువ్వు అరిచి గీపెట్టిన ఆయన దొరకడు. నువ్వు తీసుకునేటువంటి అశాశ్వత లోకంలో క్రీస్తు గురించి తీసుకునే నిర్ణయం పర్మనెంట్ అయిపోద్ది అక్కడ. ఇక్కడ ఆయన్ని కావాలనుకుంటే ఆయనని ఎన్నటికీ విడిచిపెట్టాడు. అవతల దొంగకి యువతల దొంగకి అదే తేడా. అందరం దొంగలమే, తేడా ఒకటే. యేసును కావలించుకున్న దొంగ, యేసును చీకొట్టిన దొంగ. యేసును వద్దనుకున్న దొంగకి ఆయన ఎన్నటికీ దొరకలేదు. యేసును కావాలనుకున్న దొంగకి ఆయన ఆ క్షణమే దొరికాడు. ఆయన ప్రతిక్షణం ఆయనతోటే ఉన్నాడు. దట్స్ ద గ్రేట్నెస్. దేవుడి వాక్యం దీవించును గాక.